ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈరోజు మనము ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి ఫాదర్స్ అందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. స్తోత్రం దేవా, ఘనమైన తండ్రి, దినమంతా కూడా కాపాడినందుకు వందనాలు. కొన్ని మందిలో ఉండడానికి మీరు ఇచ్చిన ఆరోగ్యతను బట్టి నీకు వందనాలు తెలియచేస్తున్నాం. మీరే మాతో ఉండండి, నడిపించండి. నేను కార్యక్రమానికి మీ బిడ్డ చేతులు వాళ్ళు నడిపించండి. మంచి వాతావరణం దయచేయండి, నడిపించండి. మీ యొక్క ఆత్మ అభిషేకంతో మీరు వాక్కుతో మాట్లాడడంతో, నేనతో మీరే మాట్లాడండి. అధికారులు మనకు నడిసిలో నన్ను అభిషేకించమని నీ పరిశుద్ధాత్మ శక్తిని నా తోడుగా నడిపించమని నీ పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యము ఏమని చదివిస్తుందంటే, ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం కాబట్టి తండ్రుల గురించి 2 మాటలు చెప్తాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిచ్చాడు? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు ఏమని చెప్తుంది? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు అని చెప్తుంది. అంటే చిల్డ్రన్ షుడ్ రెస్పెక్ట్ దేర్ ఫాదర్ అండ్ మదర్. అదే వాక్యంకి వచ్చేసరికి 10 Commandments లో ఎలా రాయబడిందంటే, హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. అంటే సన్మానింపుము, హానర్ గౌరవించమని, సన్మానించుము అన్నారు. సో అండ్ ఇట్ ఇస్ సంథింగ్ బియాండ్ ద రెస్పెక్ట్, హానర్ అనేది. సో పెళ్ళి ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని గౌరవించాలి. తండ్రి మరి ఈ రోజున బైబిల్లో చాలా మంది ఆదర్శవంతమైన తండ్రులు ఉన్నారు. పరలోకమందున్న తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క భూమి మీద తండ్రిని మనకు ఎందుకు ఇచ్చాడంటే, ఆ పరమ తండ్రిని తెలుసుకోవడానికి భూమి మీద మనకు తండ్రిని ఇచ్చాడు. హృదయం పెట్టారా? పిల్లలు వారి యొక్క తండ్రిని సన్మానించారు. హానర్ యువర్ ఫాదర్. అన్ని బాధ్యతల్లో కల్లా తండ్రి బాధ్యత చాలా ప్రాముఖ్యమైనటువంటి. తండ్రి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, అందరి కొరకు కరిగిపోతూ ఉంటాడు. అమ్మ బాధ్యతే అందరి మీద పరిస్థితి, కానీ నాన్న బాధ్యతే ఎవరికి తెలియదు. ఎందుకంటే అమ్మ ఉద్రేకం తట్టుకోలేదు, డాడీ దాచుకుంటాడు, తన బాధలను దాచుకుంటాడు, తన కోరికలను అణుచుకుంటాడు, కుటుంబం కొరకు అన్నీ తీసుకొచ్చి ఇస్తాడు. పిల్లలు ఏమైనా అడిగితే కొనిస్తాడు డాడీ. తన పిల్లలు ప్రయోజకులు అవ్వాలని అప్పులు చేసి, తన రక్తాన్ని ఉదయం నుంచి సాయంత్రం కష్టపడి పనిచేసి పిల్లలు చదివిస్తారు. వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారు లేదని చెక్ చేస్తూ ఉంటాడు, చదువుతున్నారు లేదని చెక్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి అనుక్షణం కూడా ఆలోచించేవాడు తండ్రి. మనమందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం, తల్లి పిల్లలకి లోకాన్ని చూపిస్తాను. తల్లి ద్వారా మనం లోకానికి వస్తాం, కానీ తండ్రి ద్వారా మనం లోకాన్ని తెలుసుకుంటాం. మన భవిష్యత్తు ఏంటి, మనం ఏం చేయాలి ఏంటి అని కూడా గైడింగ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా తండ్రి నుంచి వస్తాయి. దిశనిర్దేశికాలు, ఆయన ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఏం చదవాలి ఏంటి అని కూడా డైరెక్ట్ చేస్తూ ఉంటారు. ఆయన మానిటరింగ్లో మనం అందరం కూడా విజయాలు సాధిస్తూ ఉన్నాం. ఈ రోజున సమాజంలో చాలామంది పిల్లలకి టీచర్లు కొట్టినప్పుడు కానీ, ఎవరో మందులు ఇచ్చినప్పుడు కానీ ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే ఆ యొక్క పిల్లలకి మరి ఇప్పుడు చిన్న వాటికి మీకు అంత బాధ వస్తే, మీ పిల్లోడికి ఆరోగ్యం బాగలేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. డాక్టర్ ఏం చేస్తాడు? ఇంజక్షన్ కొడుతాడు. అంటే డాక్టర్ ఇంజక్షన్ పుచ్చినప్పుడు నీకు బాధ లేదా, నొప్పి లేదా? అంటే ఈ గద్దింపు కంటే
ఆ ఇంజెక్షన్ చాలా బాధగా ఉంటుంది. అలాగే వాక్యం ఏం చెప్తుందంటే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. గద్దింపు ఉండాలి, గద్దింపు వాక్యము ఉండాలి సంఘములో. తండ్రి మాట గద్దించినట్టుగానే ఉంటుంది. ప్రేమ లోపల దాచుకుంటాడు. ప్రేమ లేని వాడికి తల్లి ప్రేమను చూస్తారు పిల్లలు, కానీ తండ్రి ప్రేమను చూడరు. ఎందుకంటే తండ్రి ప్రేమను దాచుకుంటాడు. కుటుంబం కొరకు అన్నీ చేస్తాడు. ఇదే తండ్రి ప్రేమ. సో మన పిల్లలకి మనం మందలించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకంటే పిల్లలకి పుట్టుకతోని మూఢత్వం ఉంది కదా. ఈ మూఢత్వం పోవాలంటే తండ్రి యొక్క గద్దింపు చాలా అవసరం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, నా కుమారుడా, నా కుమారుడా. ఇక్కడ వాక్యం చూసుకుందాం. 27వ అధ్యాయం సామెతలు 27:11 వచనం. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచు. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడు. నా కుమారుడా, జ్ఞానము సంపాదించు. ధనము సంపాదించమని, జ్ఞానము సంపాదించమని. ఈ రోజుల్లో అందరి తల్లిదండ్రులు ఏమి చెప్తారంటే, ధనం సంపాదించు, ఆ విధంగా సంపాదించు, ఆ ఉద్యోగం వచ్చి, ఈ ఉద్యోగం వచ్చి, ఈ బిజినెస్ అన్నీ అందరూ చెప్తా ఉంటారు. కానీ జ్ఞానం సంపాదించమని చెప్పేవాళ్ళు కరువైపోయారు. ఎందుకంటే జ్ఞానం మనకి ఏం తెలియజేస్తుందంటే, ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదని జ్ఞానం చెప్తుంది. సో ఇక్కడ నా కుమారుడా, జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచు. సో నువ్వు ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే నేను నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడతాను. సో ఇప్పుడు మరి పిల్లలు చేసేటువంటి పనుల వల్ల మరి తల్లిదండ్రులు చెడ్డ వస్తుంది కదా, తల్లిదండ్రుల వల్ల కూడా పిల్లలు చెడ్డ వస్తుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈరోజున వాక్యం అని చెప్పింది, పిల్లలకు జ్ఞానము నేర్పాలి. జ్ఞానము నేర్పాలి. నేర్పకపోతే వాడు ఏం చేస్తాడంటే, కడుపు నిండిన వాడే తేనె పట్టును కూడా తొక్కేస్తాడు. వాడి ప్రవర్తనకి ఇంకా ఏమీ అదుపు ఉండదు, మూర్ఖత్వానికి. కాబట్టి ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. సామెతల గ్రంథం 28:7 చూసినట్టయితే, ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. తుంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. మన పిల్లవాడు మన మాట వింటే వాడు బుద్ధిమంతుడు అవుతాడు. పెద్దల మాట వింటే, టీచర్ల మాట వింటే పిల్లడు బుద్ధిమంతుడు అవుతాడు. తుంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తీసుకొస్తాడు. సో ఇదే విషయాన్ని మనము మళ్ళీ పాత నిబంధనలు చూసినట్లయితే, దావీదు మహారాజు ఒక మందిరం కట్టాలనుకుంటే దేవుడు దాన్ని ఆపేశాడు. నువ్వు కాదు కట్టేది, నీ కుమారుడు కడతాడు. దేవునికి స్తోత్రం. అంటే దావీదు రాజు తన భూమి మీద తన యొక్క జీవితకాలం యొక్క దినాలు సమాప్తం అవుతూ ఉన్నప్పుడు మరి భయపడిపోయాడు, దేవుని యొక్క మందిరం కట్టలేదని. అప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడాడు. దేవుడే స్వయానా దావీదుతో మాట్లాడి, నువ్వు కాదు నాయనా, నీ కుమారుడు కడతాడని చెప్పాడు. 2 సమూయేలు 7వ అధ్యాయం 12వ వచనం. నేను నీకు సంతానం కలుగజేయుదును, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరుల్లో కూడా ఎదిరించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను అన్నాడు. ఎవరికి? నీ గర్భములో నుంచి వచ్చిన వానికి ఆ రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు. అతడు 13వ వచనం, 2వ సామెతల గ్రంథం 7:13 వచనం. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనము నేను నిత్యములుగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును.
అతడు పాపం చేసిన యెడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షింతును అన్నాడు. అంటే దేవుడు కూడా శిక్షిస్తానన్నాడు. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు. నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టి ఎవరు? అతడు అన్నారు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను దేవుని యొక్క నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ఇదేమి బిడ్డలారా, పిల్లలకి మనం బుద్ధి వచ్చునని దండించాలి. ఇంతకుముందు ఇజ్రాయిల్లో ఒక మాట చెప్పుకునేవాడు, తండ్రులు ద్రాక్షకాయ తింటే అంట వాళ్ళ పిల్లల నోళ్ళు పులిసాయంట. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల నోళ్ళు ఎలా పులుస్తాయి? ఆశ్చర్యం కదా. అంటే ఇక్కడ దాని యొక్క లిటరల్ మీనింగ్ ఏంటంటే, తండ్రులు పాపం చేస్తే పిల్లలు శిక్ష అనుభవించారని చెప్పుకునేవాడు. దానికి వాక్యం ఏం సెలవిస్తుందంటే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో చూసినట్లయితే 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడు ఎవడో వాడే మరణము నొందును. పిల్లలు, కొడుకులు, తండ్రులు అందరూ నా వశంలో ఉన్నారు. పాపము చేయువాడే మరణము నొందును. ఇదేం బిడ్డలారా, మరి ఈ యొక్క తండ్రి ఒకవేళ దారి తప్పిపోయి ఆజ్ఞ మీరు దేవుని వ్యతిరేకంగా జీవిస్తే, కొడుకు కూడా అలాగా జీవిస్తే శిక్ష వస్తుంది. కానీ కొడుకు తండ్రి జీవించినట్టు జీవించకపోతే వీడు బ్రతుకుతాడు అని ఈ వాక్యం సెలవిస్తున్నది. చెప్తూ ఈ 18వ అధ్యాయంలో మన కంక్లూషన్ ఏమొచ్చిందంటే, పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ విధంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మరి మనమందరం కూడా నాశనం అయిపోవటం ఆ పరమ తండ్రి చిత్తం కాదండి. అందుకే యేసు ప్రభువారిని భూమి మీదకు పంపించి మనమందరం కూడా ఆయన ద్వారా ఆయన కుమారులు అవ్వడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ యేసు ప్రభువారిని బట్టి ఇక్కడ మనందరికి వచ్చేటప్పుడు అది పౌలు గారు కూడా మాట్లాడుతున్నారు ఇదే విషయాన్ని. 2వ కొరింథీయులు రాసిన లేఖ 6వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, నేను వారిలో నివసించి అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. 2వ కొరింథీయులు రాసిన లేఖ 6:18, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ మనము ఎందుకంటే మీకు నేను తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలనయ్యుందురు అని చెప్తున్నాడు. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా ఉండండి, మీరు నా కొడుకులు కుమార్తెలు అవుతారని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనం కొన్ని విషయాల్లో తప్పిపోతూ ఉన్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కూడా మనకు దొరుకుతూ ఉన్నది. ఇక్కడ రోమీలు రాసిన లేఖ 8వ అధ్యాయం చూసినట్లయితే 14వ వచనం ఉంచండి. రోమీలు రాసిన లేఖ 14వ అధ్యాయం. ఇప్పుడు దేవుని కుమారులు అవటానికి దేవుడే మనకు అవకాశం ఇస్తూ ఉన్నారు. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసి ఉన్నాడు అన్నాడు యేసు. అలాగే కుమారుని ద్వారా మనం అందరము దేవునికి కుమారులు అని పిలువకూడదు, దేవుని యొక్క కుమారులు అవుతూ ఉన్నాం. చూడండి, రోమీలు రాసిన లెక్క 8వ అధ్యాయము 14వ వచనం.
దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులైందురు. ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాసిపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోటి వారసులము. మనము దేవుని పిల్లలమని ఏం చెప్తుంది? ఎవరు సెలవిస్తున్నారు? ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంటే ఇప్పుడు మన తండ్రి ఎవరు? దేవుడు. మనము పిల్లలమైతే వారసులం. ఇప్పుడు దేవుడి కుమారుడు అయ్యామనుకోండి, ఇప్పుడు మా కొడుకు నాకు వారసుడు, నాకు ఏమి నా తనంతరం నా దగ్గర ఏముందో అవన్నీ కూడా వాడు పొందుతాడు. అలాగా మనము ఆత్మ ద్వారా దేవుని పిల్లలమైతే మనం ఏమవుతున్నాము? ఆయనకు వారసులము అవుతూ ఉన్నాము. అనగా దేవుని వారసులము. క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ. ఆయన ఎవరు? తండ్రితో. అంటే తండ్రి పనిచేస్తున్నాడు, కొడుకు కూడా పనిచేస్తున్నాడు. తండ్రి పనిచేస్తూ వాళ్ళ డాడీ పనిచేస్తుండే, ఆ డాడీ పనిచేస్తుంటే యేసు ప్రభువు కూడా ఏం చేస్తున్నారు? పనిచేస్తున్నారు. హిస్ డాడీ ఈజ్ వర్కింగ్, హీ ఈజ్ ఆల్సో వర్కింగ్. సో ఇప్పుడు నేను వర్క్ చేస్తే మా పిల్లడు ఏం చేయాలి? వాడు కూడా తండ్రి చెప్పేటువంటి పని వాడు కూడా చేయాలి. మై సన్ ఆల్సో షుడ్ వర్క్. సో అప్పుడు మనమందరం కూడా పరలోక రాజ్యానికి, అంటే భూమి మీద ఎగ్జాంపుల్ చెప్పాను, మనం ఎప్పుడైతే దేవుని పని చేస్తామో అప్పుడు మనమందరం కూడా ఆయన రాజ్యానికి వారసులం అవుతూ ఉన్నాం. ఆయన మన తండ్రిని ఆయన కుమారులుగా కుమార్తెలుగా అయ్యేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు నాకు మనందరికీ కూడా కల్పించాడు. కాబట్టి మరి యేసు ప్రభువు వారు తండ్రి నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో నాకు ఇచ్చిన వారు కూడా ఏకమై ఉన్నట్లుగా అని ఉండమని ప్రార్థన చేశారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రియమైన బిడ్డలారా, నీవు నేను ఏ విధంగా ఏకమై ఉన్నామో నీవు నాకు అనుగ్రహించిన వారితో కూడా వారు కూడా ఏకమవునట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థన చేశారండి. ప్రియమైన బిడ్డలారా, మనమందరం కూడా తండ్రి ఎక్కడ ఉంటే కుమారుడు అక్కడ ఉంటాడు. సో ఆ కుమారుడు నమ్మిన వాళ్ళు కూడా ఆయన ఎక్కడ ఉంటే అందరూ కూడా అక్కడే ఉంటారు. సో ఇప్పుడు ఏం చేయాలి? మనమందరం కూడా యేసు ప్రభువు వారు మనకు నేర్పించే వాక్యాన్ని నేర్చుకుని ఆయన అడుగుజాడలో నడిస్తే యేసు ప్రభువు వారు ఎక్కడ ఉంటారో నువ్వు కూడా అక్కడే ఉంటావు. అంతటి గొప్ప అవకాశాన్ని ఈ రోజున దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. మరి ఆ అవకాశాన్ని మనము సద్వినియోగము చేసుకోవాలి. తొమ్మిదవ వచనం యోహాను సువార్త 17:9 అంటారు, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయి. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన ఈ నామమందు వారిని కాపాడుము. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ తండ్రి కొడుకు ఏ విధంగా ఏకమై ఉన్నారు, యేసు ప్రభు వారికి సంపాదించినటువంటి వారు కూడా అదే విధంగా తండ్రితో ఉండాలని యేసు ప్రభు వారు ఆశపడుతున్నాడు. అంటే తమ పిల్లలు సత్యమందు నడుచుకుంటున్నారని తండ్రి విన్నప్పుడు చాలా సంతోషిస్తాడు. మీ అబ్బాయి ఈ పని చేశాడు, ఇంత బాగా చేశాడండి, చాలా సంతోషంగా ఉంటాడు, చాలా సంతోషపడుతూ ఉంటాం. ఆ విధంగా మన కుటుంబాల్లో మన పిల్లలను బట్టి మనల్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా మనం ఉండాలి, మనందరం ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే యేసు ప్రభు వారిని బట్టి
తండ్రి సంతోషించాడు. నిన్ను బట్టి యేసుప్రభు సంతోషించాలి, పరమ తండ్రి కూడా సంతోషించాలి. అప్పుడు మన యొక్క పిలుపు అదంతా కూడా ఒక సార్థకత లభిస్తూ ఉన్నది. అప్పుడు మనమందరం కూడా నిజమైన తండ్రికి పిల్లలుగా ఉంటున్నాం. అందుకే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి అనేటువంటి వాక్యము మనకి దేవుడు తెలియజేసి ఉన్నాడు. బుద్ధి వచ్చునని పిల్లల్ని శిక్షించాలి, దండించాలి. తండ్రుల యొక్క కష్టాన్ని పిల్లలు తెలుసుకోవాలి. అప్పుడు కుటుంబం యొక్క అభివృద్ధి అంతా కూడా జరుగుతూ ఉన్నది. దేవుళ్ళు మనమందరం కూడా ఎదగాలి, దేవుడి బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటలు జీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ